హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. కోడింగ్ డీకోడింగ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక నిర్దిష్ట కోడ్లో హర్యానాను 8197151 అని రాస్తే ఆ కోడ్లో ఢిల్లీని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా యొక్క కోడ్ని ఏ విధంగా రాశాడో చూద్దాం. HARYANA. ఇక్కడ హర్యానా యొక్క కోడ్ని ఏ విధంగా రాశాడు అని అంటే 8197151 అని రాశాడు. సో దీన్ని డీకోడ్ చేద్దామండి. ఫస్ట్ హెచ్ యొక్క వాల్యూని ఏ విధంగా రాశాడు అంటే హెచ్ యొక్క పొజిషన్ ఏంటి, మనకి 8 అని తెలుసు. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరిగిందండి. అలాగే ఏ యొక్క పొజిషన్ ఎంత అని అంటే 1. సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా రాశాడండి. ఇక్కడ ఆర్ యొక్క పొజిషన్ ఎంత అని అంటే మనకి 18 వస్తుంది. సో మరి దీన్ని ఏం చేశాడు అని అంటే 1 + 8 చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాడు, 2 డిజిట్స్లో ఉన్నదాన్ని సింగిల్ డిజిట్కి రాయడం జరిగింది. ఇక్కడ ఆర్ యొక్క కోడ్ ఎంత, 9. సో అలాగే వై యొక్క పొజిషన్ ఎంత అని అంటే మనకి 25 వస్తుంది. సో దీన్ని ఏ విధంగా చేశాడు అని అంటే 2 + 5 చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో వై యొక్క కోడ్ ఎంత, 7. అలాగే ఏ యొక్క కోడ్ ఎంత అండి, 1 యాజ్ ఇట్ ఈస్గా రాశాడండి. అలాగే ఎన్ యొక్క కోడ్ ఎంత అని అంటే మనకి పొజిషన్ ఎంత, మనకి ఇక్కడ 14 వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రాశాడు అని అంటే 1 + 4 చేశాడు. చేస్తే మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ యొక్క కోడ్ ఎంత, 5గా రాశాడు. అలాగే ఏ యొక్క కోడ్ని మనకి ఏ యొక్క పొజిషన్గానే రాశాడండి. అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. సో ఇదే లాజిక్ని అప్లై చేసి ఢిల్లీ యొక్క కోడ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.